హాయ్ అండి. ఇది ఇన్ఫ్యూజన్ మెథడ్లో ప్రిపేర్ చేస్తున్న ఆయిల్. దీనికి ఒక 1 వీక్ పడుతుంది టైము. ఫస్ట్ అయితే మనము ఇది దేనికి వాడుతాము అంటే కనుక, ఈ వింటర్ సీజన్లో ఎవరికైనా మొత్తం చర్మం అంతా పగిలిపోవడము పేలిపోవడము జరుగుతుంది కదా. ఈ స్కిన్ వాళ్ళకి ఎన్ని లోషన్స్ వాడినా ఎన్ని మాయిశ్చరైజర్స్ వాడినా కూడా పని చెయ్యవు. సో అట్లాంటి వాళ్ళకి ఈ క్యారెట్ ఆయిల్ కనుక తయారు చేసేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేసిన వెంటనే అప్లై చేసేసుకొని మీరు వాడుకుంటే కనుక మంచి యూజ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది. అందుకోసమని మళ్ళీ ఈ ఇయర్ కూడా చేసుకున్నాను వింటర్లో, కేవలం వింటర్ సీజన్ కోసమే. దీనికోసం మనకు కావాల్సింది ఏంటంటే ఒక 2 క్యారెట్, ఒక నిమ్మకాయ చెక్క, ఒక 2 రోజా పూలు. సెంటెడ్ రోజా పూలు తీసుకోండి, హైబ్రిడ్ రోజా పూలు తీసుకోవద్దు. సో క్యారెట్ను తురిమేసుకొని మంచిగా క్యారెట్ని అండ్ ఒక నిమ్మకాయ చెక్కని, ఈ పూలు అయితే కనుక పూల రెక్కలు అలాగే వేసేసుకోవచ్చు. వాటిని ఇలా డబల్ పార్ట్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా. దీనికి వచ్చేసి ఒక గిన్నెలో ఇట్లా నీళ్ళు తీసేసుకొని ఒక క్లాత్ కింద పెట్టేసుకొని ఈ బాటిల్ని దీంట్లో పెట్టేసుకొని ఒక ½ అన్ అవర్ 1 అవర్ అట్లా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. సో నేను ఆల్రెడీ మరిగించేసాను, సో అందుకని మీకు జస్ట్ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అన్నది. సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే కదల్చకుండా ఒక 1 వీక్ అయితే సన్లైట్లో పెట్టుకుంటే కనుక మీకు ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే అది పూర్తిగా డ్రై అవ్వదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ క్యారెట్ అవన్నీ లోపల దిగడానికి. అలా కాదు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు పెట్టేసుకొని డైరెక్ట్గా ఫిల్టర్ చేసి కూడా వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకసారి వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.